నా పేరు సలా సత్యరాజు, అమలాపురం. నేను పెద్దగా మాట్లాడలేను. ఇది ముందుగా సుభాష్ పత్రి గారికి నేను హృదయపూర్వకంగా మనందరినీ ఈ స్థితికి తీసుకొచ్చిన సుభాష్ పత్రి గారికి మనం అందరం కృతజ్ఞులం. తర్వాత ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఇది ఎప్పటి నుంచో నా కళ. ఎప్పటి నుంచో అంటే మన గురువుగారు ఉన్నంతసేపు గురువుగారితో మనం మాట్లాడలేకపోయేవాడిని. నేను గురువుగారితో ఏంటంటే ఇలాగ ఖండించి చెప్పడానికి ఆయన ఒరే నువ్వు ఉండరా అనేవారు, ఇంకంతే తప్పలు కొట్టించేసేవారు. ఇక దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు ఇంతవరకు. ఈ ప్రథమంగా మన కోనసీమ జిల్లాలో కాదు, మొత్తం మన ఉభయ తూర్పుగోదావరి జిల్లా ఇక్కడి నుంచే ప్రారంభం. ఇప్పుడు ఈ దేశం ఏంటి, రాష్ట్రం ఏంటి, దేశం ఏంటి, అన్నీ ఇదే. మనం ప్రథమంగా మనం ఇది నిర్ణయించుకోవడం. ఇంతకుముందు ఎవరినో ఎన్నేసుకోవడమే. ఏదైనా ఉంటే నువ్వు ఆడి నేనేవాడిని, ఇంకా ఏమీ ఉండేది కాదు. అలాగా ఇది శుభం మనకి జరుగుతుంది. అదేంటి పిఎస్ఎస్ఎంకి. తర్వాత మరి మంచి రాజమండ్రి అదే తూర్పుగోదావరి జిల్లాకి మంచి అధ్యక్షుడిని టీం అంతా ఎన్నుకున్నారో అది ఆయనకి నేను అభివందనం. మరి మిత్రులారా, మరి కోనసీమ జిల్లా అధ్యక్షులు గురువు గారు కూడా వేదిక మీదకి వచ్చి మరి ఆ చేతుల మీదుగా సన్మానం చేద్దాం. రండి సార్. సత్యరాజు గారు గౌరవ అధ్యక్షులు ఇద్దరు కూడా మరి టీం అందరూ వేసి గట్టిగా క్లాస్ కూడా గట్టిగా ఆ ప్రోత్సాహం ఎంత దూరం వెళ్ళాలంటే ఓకే. మరి కన్వీనర్ని కూడా సత్కరించుకుందాం. ప్రెసిడెంట్ గారికి ఆయన ఎన్నుకున్నదా. అయితే మోహన్ గారు ఈరోజు మండలానికి సంబంధించి ఇలాగ పిరమిడ్ హౌస్లో కార్యక్రమం ఉందనగానే నాకు చాలాసార్లు ఇలాగ మీటింగ్ల గురించి చెప్తారండి, అన్ని జిల్లా స్థాయిల గురించి, రాష్ట్ర స్థాయిల గురించి. కానీ మండల స్థాయి అనగానే నేను హార్ట్ఫుల్గా రావడానికి కారణం ఏంటంటే, నేను ధ్యానం చేసిన తర్వాత 2-3 ఏళ్ళు స్టార్టింగ్లో మనం తెలుసు కదండి, మీ అందరికీ తెలిసిందే, చేస్తాం అలాగా క్లారిటీ రావడానికి మనిషికి కొంత టైం పడుతుంది. అలాగా నాకు ఒక క్లారిటీ రావడానికి కొంచెం 4-5 ఏళ్ళు పోయిన తర్వాత అసలు ఏంటి మనం ఈ ఆధ్యాత్మికంగా ఏం చేయాలి ఏంటనే అప్పుడు పత్రిజీ గారి చిన్న వీడియో క్లిప్ చూసాను అనమాట. అంటే ఇప్పుడు పత్రిజీ గారి సంకల్పం ఏంటండి, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. అంటే ఆయన ఎస్ఓ లెవెల్లో పెట్టుకున్నాడు. కానీ అందులో ప్రతి వాళ్ళు మనం ఎవరో నీటి పట్టులు ఇవన్నీ కలిస్తేనే కదండి ఒక కొండ అనేది ఎలా అవుతుందో, అలాగా ఎవరికాడు ఊరు లెవెల్ కానించి, మండల లెవెల్ కానించి, రాష్ట్ర లెవెల్ కానించి ఎవరైతే కష్టపడతారో అది మనం మన గురువు గారికి గురువు దర్శనం మనకి ఇచ్చేది అది ఒకటే కదండి. అప్పుడు మనం అందరూ చుక్క కలిస్తే అది కంపల్సరీ నెరవేరుద్ది. అలా నేను అనుకున్నప్పుడు అయితే అలాంటి వీడియో నేను గురువు గారు చూసినప్పుడు నేనేం చేయాలన్నప్పుడు నేను కడియ మండలంలో ఉన్నానండి. అంటే నా బాధ్యత ఏంటి అని నేను అందరిగా అనుకున్నప్పుడు, నువ్వు కడియ మండలంలో ఉన్నావు కాబట్టి కడియ మండలంలో 12, 13 10 గ్రామాలు ఉంటాయి. ప్రస్తుతం నా పని ఏంటంటే ఈ అన్ని గ్రామాల్లో ధ్యాన పరిచయం అవ్వాలి. దానికి నీవు ఏం చేయగలవు, ఎంత చేయగలవు చేయని నాకు ఎన్నర్లో అనిపించింది అన్నమాట. అది ఎప్పుడు నాకు అప్పుడే 2 ఏళ్ళ బట్టి 3 ఏళ్ళ బట్టి మైండ్లో ఉంది. పక్కన మన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలా మోహన్ గారు ఎప్పుడైతే కడియం మండల స్థాయిలో జరిగే కార్యక్రమం అన్నారో వెంటనే నేను హార్ట్ఫుల్గా రావడానికి అది ముఖ్య కారణం అండి. కాబట్టి మా శ్రీని గారు ఆధ్వర్యంలో మా కడియం మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ధ్యాన పరిచయం అవ్వాలి. ప్రతి ఊళ్ళో కూడా ఒక ధ్యాన క్లాస్ జరగాలి, ఒక పిరమిడ్ రావాలి. అదే అని ఆ సంకల్పంలో భాగంగా మీ సహాయ సహకారాలు మాకు ఉండాలి సార్. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే నాకు సపోర్ట్గా ఇదిగో రమణ గారు కానీ సుబ్రహ్మణ్యం గారు నాకు సపోర్ట్గా ఉంటారు.
మేమిద్దరం ఏదన్నా కొంచెం ఆయన పని నుండి నేనే బయటికి వెళ్ళినా, నేను పని నుండి ఆయన బయట వెళ్ళినా మేము బాధ్యతగా అలా కడియ మండలంలో చేయాలని మా హార్ట్ఫుల్గా మా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జిల్లా అధ్యక్షుల బాధ్యతలండి. తూర్పుగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాలు 22 మండలాలు 291 గ్రామాలకు రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలు అన్ని కలిపి ధ్యాన గ్రామాలుగా చేయాలని లక్ష్యంతో ఆయన పనిచేస్తారండి. ఆయన ఒక్కలే కదండి, టీం అంతా వర్క్ చేస్తారు. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆయన ఒక్కడే కదండి, అందరూ సపోర్ట్ చేయాలి. అలాగే 8 నియోజకవర్గాల్లో ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాల్లో స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కళాశాలలో ధ్యానం నేర్పించడం అందరి పిరమిడ్ మాస్టర్లతో కృషి చేయాలి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. రెండోది, మూడోది, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 291 గ్రామాలు ప్రచార నిమిత్తం ప్రచార వాహనంతో నిరంతరం ధ్యాన ప్రచారం జరిగేలా కృషి చేయాలండి. పత్రిజీగా చూపించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు ఆచరిస్తూ ఉండాలండి. ఆ టీము ఆచరించాలండి, ఆయన ఆచరించాలి. ఓకే, థ్యాంక్ యూ. పిరమిడ్ సేవాదాలు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా విభాగాలతో కలిపి పనిచేయాలండి. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు నిలబెట్టడంలో బాధ్యత వహించాలండి. ఆల్రెడీ ఆయన చేశారండి లాస్ట్ టైము. గట్టిగా క్లాస్ కొడదామండి. అధ్యక్ష పదవీ కాలం 3 సంవత్సరాలు నిర్వహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారండి. పైన తెలిసిన యూనివర్సల్ ప్రోగ్రాంలో అన్ని బాధ్యతలు నిర్వహించగలను. లేనిచో అధ్యక్ష పదవిని తొలగించి వేరే వారికి అప్పగించుటకు జిల్లా కమిటీకి అధికారం కలదు. ఇది నేను ధృవీకరిస్తున్నాను. అంటే ఇప్పుడు ఏదన్నా ఈయన ఏదో వ్యక్తిగత పనుల మీద ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, ఆ టైంలో మీరు జిల్లా మీటింగ్ పెట్టుకుని మీరు కొత్త అధ్యక్షుని మీలోంచి ఎన్నుకోవచ్చండి. గట్టిగా క్లాప్స్ కొడదామండి. ప్రతి నెల 8 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో జిల్లా మీటింగ్ ఏర్పాటు చేస్తారండి. ఇప్పుడు ప్రతి నెల ఏం చేస్తారంటే 8 నియోజకవర్గాలు ఉన్నాయి కదండి, ఎక్కడక్కడ మీరు మీట్ అయ్యి ఈ నెల ఏం చేసాం ఏంటన్నది చేయించారు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇంకా లాస్ట్లో జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అండి అందరూ మాట్లాడతారు. పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మేము 5 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చాం. శ్రీను గారు 2 నెలల నుంచి పరిచయం. దేవరపల్లి మాది, నా పేరు సూర్యప్రకాశ్రావు. దేవరపల్లి మండలంలో యాదవుల్లో పిరమిడ్ ఉంది, అది రెగ్యులర్గా రన్ అవుతుంది. గ్రామంలో ఇళ్ల మీద అక్కడక్కడ ఉన్న ఒక్క యాదవుల్లోనే రెగ్యులర్గా రన్ అవుతుంది. దేవరపల్లి హెడ్ క్వార్టర్లో పిరమిడ్ లేదు. అక్కడ పిరమిడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే సంకల్పంతో 1 నెల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేసాం. బాగా వచ్చారు జనం. మరి అప్పుడు శ్రీనివాస్ గారికి ఇంటిమేట్ చేస్తే వచ్చారు. వచ్చి మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మరి భవిష్యత్తులో దేవరపల్లి కేంద్రంగా మనం పిరమిడ్ ఏర్పాటు చేయడానికి మీ అందరి సహకారం ఉంటే అక్కడ ఏర్పాటు చేయడానికి మేము ముందుకు వెళ్తామని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేసుకోవడం జరిగిందంటే దీనికి ఆమోద ముద్రగా అందరూ చేతులు పైకెత్తితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారండి. గట్టిగా క్లాప్స్ కొడదామండి. అలాగే 2వ ఘట్టం వచ్చిందండి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఒక్కళ్ళు సరిపోరండి, కింద టీం కావాలి. మనకి 20 మండలాల్లో 20 మంది అధ్యక్షులు లెక్కాళ్ళు. ఇప్పుడు శ్రీని గారు ఒక అధ్యక్షుడు అయితే మండల అధ్యక్షులు అందరూ ఉండండి, పేరుకి ఉండాలి కాబట్టి శ్రీని గారు ఉన్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కింద మనలో ఎవరన్నా ఉండొచ్చండి, కనవాళ్ళు ప్రపోజ్ చేయించండి. ఎవరన్నా ముందుకు వచ్చి నేను జిల్లా ఉపాధ్యక్షులుగా ఉంటానంటే వాళ్ళని ప్రపోజ్ చేస్తామండి. తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కింద. ఓకే, శ్రీని గారు. ఓకే, అయితే నెక్స్ట్ చూద్దామండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఇది చదవండి శ్రీని గారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నా కానీ ఆయన్ని ఎంపిక చేసుకోవాలండి. ఆయనదే ఆస్థానం ఏది తెలుగుదేశం పార్టీ, ఆయన కూడా ఓటింగ్ పెట్టుకుంటారండి. అలాగే శ్రీనివాస్ గారు ఇప్పుడు రాక నిర్వహించారండి. ఇప్పుడు నుంచి 3 సంవత్సరాలు ఈయన అధ్యక్షుల కింద ఉంటారు. ఆయన నిర్వహించవలసిన బాధ్యతలన్నీ వరుసగా చదువుతారండి. రికార్డ్ చేయండి.
అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే మనల్ని ఎంత అద్భుతంగా ఎలా కూర్చోబెట్టి ఒక టీం వర్క్లో చేసే అవకాశాన్ని కల్పించిన పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అద్భుతం. ఎందుకంటే మనం ప్రతి చోట ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నాయకుడిని ఎన్నుకుని అక్కడి నుంచి మన కార్యక్రమాలు విస్తృతం చేయాలంటే అది సార్ చెప్పినటువంటి సంకల్పమే. అదేంటంటే పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ ఆల్రెడీ డిసెంబర్ 21కి వచ్చేస్తుంది. ఇక పిరమిడ్ జగత్ రావాలి, శాకాహార జగత్ కావాలి. దానికోసమే మన ఎంతమంది నాయకులు ఉన్నా మనమందరం కలిసి మన యొక్క గ్రామాలు, మన యొక్క మండలాలు, అది కలిపి మన జిల్లాని అభివృద్ధి చేసుకోవడంలో, అలాగే మన వశిష్ఠ గౌతమి ఇవన్నీ కలిపి వశిష్ఠ గౌతమిని అభివృద్ధి పరచుకోవడంలో ముందుకు ఉండాలని కోరుకుంటూ మరి ఇంతటి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అంటే శ్రీని గారిని జిల్లా అధ్యక్షుడి కింద మీరు ఏమన్నా పోటీ చేస్తారా? ఆయన్ని ప్రపోజ్ సపోర్ట్ చేస్తాను. శ్రీని గారికి నేను మన కానవరం శ్రీని గారినే సపోర్ట్ చేస్తున్నాను సార్. ఆయన ఉంటేనే మనకంతా డెవలప్మెంట్ ఉంటుంది. ఆయన ఆల్రెడీ ఉన్నారు ఇదివరకు నుంచి, ఇంకొత్తగా చేసేది ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ప్రెసిడెంట్గా మీరు ఉండడమే మాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి మనందరి దృష్టి కూడా ఏంటంటే మనకి అప్పచెప్పినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకి ఏదైతే అప్పచెప్పారో, అంటే ఈ భూమి మీద మనకందరికీ దుఃఖానికి కారణమైనటువంటి ఏంటంటే మనకందరికీ ఆధ్యాత్మిక విద్య లోపించడం వల్లే అందరూ కూడా దుఃఖాలు పాలవుతున్నారని ఉద్దేశంతో అది సరైనటువంటి మార్గంలో లేదని ఆయన ఈ ప్రపంచాన్ని అందరికీ కూడా అందించి మరి మొత్తం ఈ ప్రపంచాన్ని అందరూ కూడా అంతా కూడా ధ్యానమయం చేయాలనే సదుద్దేశంతో ఒక బీజం నాటారు. ఆ బీజాలన్నీ కూడా మరి మొలకెత్తి ఈరోజు ప్రపంచాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాలనే సదుద్దేశంతో మనందరినీ కూడా ఇక్కడ నాటిన కారణంగా మరి మనందరం కూడా దానిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనం ముందుకు పోవాలండి. దానికి కావాల్సినటువంటి నాయకత్వం మరి మన శ్రీనివాసరావు గారు దానికి అనుగుణంగా పనిచేస్తారని నమ్ముతూ మనందరం కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ మరింత ముందుకే పోదామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు. ఇక్కడికి చేసిన ధ్యానులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మాది యాదవుల నుండి, యాదవుల సొసైటీ మేము రన్ చేస్తున్నాము. అయితే ఎవరైనా సరే నిస్వార్థమైన సేవ చేసుకుంటూ పాజిటివ్గా ఉంటూ ఎవరు చేసినా ఓకే అండి మాకు. కానీ ఎంత పెట్టి ఎఫర్ట్ అయితే పెట్టి చక్కగా నిస్వార్థంగా అందరికీ అందుబాటులో ఉంటూ నిస్వార్థమైన సేవ చేస్తూ ఉంటే ఎవరైనా ఓకే. అలా చేస్తారని శ్రీని గారి మేము ఆశిస్తున్నాం. ఓకే అండి. నా పేరు కృష్ణావతారం అండి. ఉప్పిలంకలో ఉంటామండి. 2004లో ఇంట్లో రావడం జరిగిందండి. నేను కానవరం శ్రీని గారు చాలా యాక్టివ్గా ముందు నుంచి లీడ్ చేయడం అవగాహన ఉంది కాబట్టి ఆయనే ఉంది. ఈ మండలాల్లో చాలామంది తక్కువ మంది ఉన్నారు. మా ఏరియాలో కూడా బాగా అనుభవం ఉన్న వ్యక్తిని పెట్టుకోవడం చాలా మంచిది. కొంతకాలం పాటు ఆయన అందుకనే ఆయనే ప్రిఫర్ చేస్తున్నాం. దేవచెరువ కానవరం. సో రంగంపేట మండలంలో మీరు ఉండాలని చెప్పేసి శ్రీని గారు మా రెడ్డి గారు గట్రా అడిగారు. నేను మరి ఎక్కువగా బయట తిరుగుతున్నాను కానీ ధ్యాన యజ్ఞాలకి అడిగి బయట నేను ఎక్కువ సమయం రంగంపేట పెట్టలేదంటే ఈ మేడం ఉన్నారు కదా, ఆ మేడం పెడదామని చెప్పి నారాయణమ్మ గారిని. నారాయణమ్మ గారు ఆల్రెడీ సేవాదల్లో ఎన్నో సేవలు అందిస్తున్నారు. మరి ఎలాగంటే నేను ఉన్నప్పుడు మీరు సమయం పెట్టాలి, లేదంటే ఆవిడ ఉంటా అన్నారు. వాళ్ళంతా సపోర్ట్ చేసినప్పుడు మనం కాదని కూడా మనకి ఎంత పాత్ర ఇస్తే అంత పాత్ర పోషించాలి కదా. ఓకే చెప్పాం కాబట్టి థ్యాంక్ యూ. మరి అవకాశం వచ్చినందుకు మరి ఈ నాయకత్వానికి కూడా మరొకసారి కృతజ్ఞతలు. రంగం నుండి రాయవారి మండలం అండి. నా పేరు లక్ష్మి. నేను ఇప్పటివరకు పెంచెట్టుకునిగా మాట్లాడలేదు. కానీ మా గ్రామం కూడా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ప్రచారం కావాలని నేను కోరుకున్న గ్రామాల ఇంటింటి జాల ప్రసారానికి వెళ్ళేటప్పుడు శ్రీని గారి ద్వారాగానే వారం రోజులు ప్రతి వారం వెళ్ళి గ్రామ ప్రసారాలు చేసేవాళ్ళు, 10 మంది వెళ్ళేవాళ్ళు.
ఇప్పుడు మా గ్రామాలన్నీ కూడా కావాలని శ్రీని గారే కోరుకుంటున్నాను. నమస్తే. పత్రి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టింది, అలాగే పత్రి మేడం కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టింది. మరి మన శ్రీ గారు ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, శ్రీ గారు అయితే బాగా చేస్తారండి. మరి ఇప్పుడు చేయకపోతే ఊరుకోం కూడా, మేము వెనకాల ఉన్నాం కదా. అన్నీ అద్భుతంగా జరగాలి, మన జిల్లా హైయెస్ట్లో ఉండాలి, అంత అద్భుతంగా జరగాలి. ఓకే, మాకు అందరికీ ఇష్టమే శ్రీ గారు ఉంటాం. థ్యాంక్ యూ. వెంటపాటి మండలం అండి. మా బరమ్మ సీతమ్మ పత్రికకి ఆత్మాభిమానాలని వందనాలు. అలాగే మాకు శ్రీని గారే ఉండాలని, ధ్యానప్రసాదం అన్ని బాగా చేస్తారని మేము కోరుకుంటామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను 2010లో జ్ఞానంలోకి వచ్చాను. అప్పటి నుంచి శ్రీని గారు తెలుసు. శ్రీని గారు ఎక్కువ సొసైటీ గురించి తాపత్రయపడుతూ ఉంటారు. అందుకని శ్రీని గారికి మా ఓటు. నేను జనంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. కనవారం శ్రీని గారు 5 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు. ఆయన ఉండాలని కోరుకుంటున్నామండి. పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మాది పెరవల మండలం కానూరు అగ్రహారం అండి. ప్రతి నెల 1వ ఆదివారం వన్ డే క్లాసులు జరుగుతున్నాయి. ఎక్కడ ప్రచారం జరిగినా మన కానవరం సింగ్ గారు బాగానే చేస్తారని తెలుసు. మరి వారు మరింత ఉధృతంగా, నిస్వార్థంగా ఈ పిరమిడ్ సొసైటీలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ముందుకు సాగుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.